వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఇప్పుడు మనకి సూపర్ పే అనే ఒక పేమెంట్ ఆప్షన్ అనేది కొత్తగా యాప్లో అప్డేట్ చేశారనమాట. ఈ ఆప్షన్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ బై ఎట్ అనే ప్రోడక్ట్ ఉంది కదా, అంటే ఇది ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 305 రూపీస్. మీకు బై ఎట్ 305 మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆర్డర్ సమ్మరీలోకి వెళ్ళిన తర్వాత మీరు కంటిన్యూ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, సూపర్ పే అనేది న్యూ పేమెంట్ మెథడ్ వచ్చిందనమాట. ఈ పేమెంట్ మెథడ్ ఏంటంటే మనం తీసుకున్న ప్రొడక్ట్ కాస్ట్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే మనం ఇప్పుడు సపోజ్ 310 రూపీస్ ఉందనుకోండి, ఆ అమౌంట్ అనేది మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. ఈ 3 పార్ట్స్లో మనం ఫస్ట్ పేమెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు మొత్తం ఒకేసారి పేమెంట్ చేయకుండా ఒక పార్ట్ అమౌంట్ని పే చేస్తే సరిపోతుంది. ఇది సూపర్ పే యొక్క కొత్త ఫీచర్ అనమాట ఫ్లిప్కార్ట్లో. ఇక్కడ పే ఓన్లీ 104 రూపీస్ అని ఉంది కదా, ఫస్ట్ ఈ 104 మీద మీకు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్లేస్ అండ్ ఆర్డర్ అని అడుగుతుంది. ఇక్కడ ప్లేస్ అండ్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సూపర్ పే 3 మ్యాండేట్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఆ సూపర్ పే 104 రూపీస్ ఉంది కదా, అది ఆటో పే రిక్వెస్ట్ అనేది అడుగుతుంది. ఆ ఆటో పే రిక్వెస్ట్ కానీ మనం యాక్సెప్ట్ చేస్తే ఈ ప్రోడక్ట్ మనకి ఆర్డర్ అనేది కన్ఫర్మ్గా తీసుకుంటుంది అనమాట. సో ఇదన్నమాట ఈ ఇదనమాట సూపర్ పే ఫీచర్ అనమాట. ఈ ఫీచర్ వచ్చేసరికి అన్ని ప్రోడక్ట్స్కి కరెంట్లీ అవైలబుల్గా లేదు, కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రం అవైలబుల్గా ఉంది. అది కూడా బిలో 1000 రూపీస్ ఉన్న ప్రోడక్ట్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఈ ఫీచర్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు రీల్ చూసిన అందరికీ థ్యాంక్ యూ.